ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన ఫోన్పేలో డీయాక్టివేట్లో ఉన్న యూపీఐ ఐడిని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అండ్ కొత్త యూపీఐ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు మీ యొక్క ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్లో మీకు ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ప్రొఫైల్ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు యూపీఐ సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా డిఫాల్ట్గా ఉన్న యూపీఐ ఐడీస్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఫోన్పేలో యాడ్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన యూపీఐ ఐడీస్ అయితే ఈ విధంగా మీకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న యూపీఐ ఐడీస్ని యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన యూపీఐ ఐడిని మీరు ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించిన యూపీఐ ఐడి అనమాట ఇది. సో ఇది నాకు డీయాక్టివేట్లో ఉందన్నమాట, అందుకని చెప్పేసి పక్కనే యాక్టివేట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా, సో అంటే ఈ యొక్క యూపీఐ ఐడి అనేది డీయాక్టివేట్లో ఉందన్నమాట. సో యాక్టివేషన్ చేసుకోవాలి అంటే పక్కనే యాక్టివేట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే కనుక సో ఈ విధంగా యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఆ యూపీఐ ఐడి అనేది యాక్టివేషన్ అనేది అయిపోయిందనమాట. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన యూపీఐ ఐడిని అయితే మీరు యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కాకుండా ఇంకోలా కూడా చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఫోన్పేలోకి లింక్ చేసుకున్నారు అన్ని బ్యాంక్ అకౌంట్స్ని అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన యూపీఐ ఐడిని మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు లేదా కొత్త యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ అయితే అవ్వండి. సో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో కింద మనకు యూపీఐ ఐడీస్ అని చెప్పేసి డిఫాల్ట్గా క్రియేట్ అయ్యి ఉన్న యూపీఐ ఐడీస్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3 యూపీఐ ఐడీస్ అయితే క్రియేట్ అయి ఉన్నాయి ఆటోమేటిక్గానే. ఇక్కడ కనిపిస్తున్న యూపీఐ ఐడి ఏదైతే ఉందో అది డీయాక్టివేట్లో ఉందన్నమాట, అందుకనే యాక్టివేట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని నేను యాక్టివేషన్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇది నచ్చలేదు కాబట్టి నేను ఇలాగే పెట్టేస్తాను. సో అంతేకాకుండా మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట, మీకు నచ్చకపోతే కనుక పక్కన డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేసుకొని ఈ విధంగా మీరు డిలీట్ అనేది చేసుకోవచ్చు ఆ యూపీఐ ఐడిని అనమాట. సో ఇప్పుడు మీరు కొత్తది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో కింద మీరు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పక్కనే ప్లస్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ప్లస్ సింబల్పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు సజెషన్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట యూపీఐ ఐడీస్. సో వీటిలో మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు యూపీఐ ఐడి కింద, లేదా ఇక్కడ మీకు ప్రిఫర్డ్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకొని సో మీకు నచ్చిన యూపీఐ ఐడిని క్రియేట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి నాది భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కదా, భూషణ్ టెక్ అని కొడతాను ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. ఇలా మనం ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంది, అంటే ఈ యొక్క యూపీఐ ఐడి అనేది అవైలబుల్లో లేదనమాట. అలాంటప్పుడు మీకు నచ్చిన ఏదో ఒక నంబర్ని లాస్ట్లో మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకేనా, సో తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ అవైలబుల్ అని చెప్పేసి రైట్ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు అవైలబుల్లో ఉంటేనే మీరు పెట్టుకున్న క్రియేట్ చేసుకున్న యూపీఐ ఐడి అనేది యాక్టివేట్ అనేది అవుతుంది అన్నట్టు అర్థం అనమాట. ఓకేనా, సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇదే పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి అవైలబుల్లో ఉంది. తర్వాత కింద మనకు క్రియేట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. సో క్రియేట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకేనా. సో ఈ విధంగా మీకు నచ్చిన యూపీఐ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన యూపీఐ ఐడిని అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ విధంగా మీరు కొత్త యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఉన్న యూపీఐ ఐడీస్ కూడా మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బై.